Hello friends, welcome back to our channel. Today's our topic is about verbs and types of verbs also. అండ్ ఈ క్లాస్లో మనం వర్బ్ అంటే ఏంటి, దానిలో ఏమేం టైప్స్ ఉన్నాయనేది క్లియర్ కట్గా చూద్దాం విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, నేను జస్ట్ మైండ్ మ్యాప్ లాగా నోట్ చేశాను. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, ఆక్సిలరీ, కంపౌండ్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్, డైనమిక్, regular verbs, irregular verbs, and last one is phrasal verbs. సో ఇవన్నీ మనకి వర్బ్స్లో టైప్స్ అనమాట. ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటి అంటే టుడే సెషన్ ఈచ్ వన్ ఈ 9 వర్బ్స్లో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఒక సెంటెన్స్లో వర్బ్ ఉంది అంటే అది ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా, ఆక్సిలరీనా, కంపౌండా అని ఈ టైప్స్ అన్నిటినీ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ వర్బ్ అనేది మనకి తెలియాలి. అంటే వర్బ్ అంటే ఏంటి అసలు? సీ హియర్ డెఫినేషన్ చూడండి. ఎ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ టెల్స్ ఆర్ అసర్ట్స్ సంథింగ్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ థింగ్. వాట్ ఇట్ టెల్స్ చూడండి, ఇక్కడ టెల్స్, అసర్ట్స్ సంథింగ్ అబౌట్ ఏ పర్సన్ గురించి కానీ థింగ్ని గురించి కానీ మనం చెప్పినప్పుడు వర్బ్ని యూజ్ చేస్తాం. సో యాక్చువల్లీ ఈ వర్బ్ అనేది వర్డ్ కేమ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ వర్బమ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వర్బమ్ అనేది లాటిన్ వర్డ్. అసలు వర్బ్ అనేది మనకి ఏమేమి తెలియజేస్తుంది అంటే వాట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ డస్. అసలు పర్సన్ కానీ థింగ్ కానీ అసలు ఏం చేస్తుంది, ఏం చేస్తున్నారు అనేది మెన్షన్ చేస్తుంది క్లియర్గా వర్బ్ అనేది. సో లెట్ us see ఎగ్జాంపుల్స్. ఫర్ సపోజ్ హీ లాఫ్స్ అన్నాం. హీ లాఫ్స్, తను నవ్వుతున్నాడు. ఓకే, ఇక్కడ ఏంటి, లాఫ్ అనేది వర్బ్ కదా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద క్లాక్ స్ట్రైక్స్. క్లాక్ ఇట్ ఈస్ మూవింగ్. ఓకే, ఇక్కడ క్లాక్ ఏం చేస్తుందో చెప్తున్నాం, అండ్ ఆ పర్సన్ ఏం చేస్తున్నాడో చెప్తున్నాం. అది వర్బ్ అనమాట. ఇక్కడ లాఫ్ అనేది వర్బ్. వాట్ ఏ పర్సన్ ఆర్ థింగ్ డస్. అండ్ సెకండ్ వన్, వాట్ ఈస్ డన్ టు ఏ పర్సన్ ఆర్ థింగ్. ఏం జరిగింది. సి ఎగ్జాంపుల్స్, హరి ఈజ్ స్కోల్డెడ్. అంటే హరి సంబడి ఎవరినో తిట్టాడు, స్కోల్డ్ చేశాడు అని. అండ్ ద విండో ఈజ్ బ్రోకెన్. ద విండో ఈజ్ బ్రోకెన్. ఇక్కడ విండో గురించి చెప్తున్నాం, ఈజ్ బ్రోకెన్. వాట్ ఈజ్ డన్ టు ఏ పర్సన్. సో ఇక్కడ హరికి ఏమైంది, అండ్ హరి ఏం చేశాడో చెప్పాము, అండ్ ఇక్కడ విండోకి ఏమైందో చెప్పాము. ఓకే, విండో ఈజ్ బ్రోకెన్. ఇక్కడ బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, దిస్ ఈజ్ ద వర్బ్. అండ్ వాట్ ఏ పర్సన్ ఆర్ థింగ్. అసలు పర్సన్ ఏంటి, యాజ్ ఫర్ సపోజ్ ద క్యాట్ డెడ్. ఇక్కడ థింగ్, క్యాట్కి ఏమైందో చెప్పాం. అండ్ ఐ ఫీల్ సారీ అన్నాం అనుకోండి, ఐ ఫీల్ సారీ. వాట్ ఏ పర్సన్, అసలు మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఏంటి, మన ఫీలింగ్ ఏంటి, ఐ ఫీల్ సారీ అని చెప్తున్నాము. ఇక్కడ ఫీల్ అనేది వర్బ్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, అసలు వర్బ్ అనేది ఏమేం డిస్కస్ చేస్తుంది. ఏ వర్బ్ మే టెల్ us, ఏమేం చెప్తుంది అనేది చెప్పాను. వాట్ ఏ పర్సన్ ఆర్ థింగ్ డస్, వాట్ ఈస్ డన్ టు ఏ పర్సన్, అండ్ వాట్ ఏ పర్సన్. ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేసేది మనకి మెయిన్లీ వర్బ్ అనమాట. ఓకే, ఇక్కడ డెఫినేషన్ చూసాం కదా. ఎ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్ టు టెల్ us or assert something about a person or a thing. ఇక్కడ చూడండి, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ ద గర్ల్స్ వర్ సింగింగ్. గర్ల్స్ వర్ సింగింగ్. ఇక్కడ వర్ వచ్చింది అంటే గర్ల్స్ ప్లూరల్ కాబట్టి సింగ్ అనేది వర్బ్ ఫామ్. సో దిస్ ఈజ్ V4 ఫామ్ అంటాం. సో ఇవి మళ్ళీ మనకి టెన్సెస్లో వస్తాయి, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ మై లెసన్. ఇక్కడ లెర్న్డ్. సో దిస్ ఈజ్ ద వర్బ్ ఫామ్. ఓకే,
Let us see first one, transitive verb. Transitive verb ante the transitive verb that denotes an action which passes over. ఈ వర్డ్ మీకు గుర్తుండాలి. passes over from the doer or subject. ఇది సబ్జెక్ట్ అన్న డూయర్ అన్న ఒకటే. టు అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ద బాయ్ కిక్స్ the football. So this is the example. In this example, a transitive verb that denotes an action which passes over from the doer or subject to an object annanu. In this sentence, the action denoted by the verb kicks. Kick is the verb kada ikkada kicks. The action denoted by the verb kicks pass over from the డూయర్. ఇక్కడ డూయర్ ఎవరు? ద బాయ్. బాయ్ ఈజ్ ద డూయర్ కదా, డూయర్ ఆర్ ఎ సబ్జెక్ట్. ఓకే, అండ్ కిక్స్ ఈజ్ ద మెయిన్ వర్బ్ హియర్. డూయర్ టు ఆబ్జెక్ట్. హియర్ ద ఫుట్బాల్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ద వర్బ్ కిక్స్ ఈజ్ therefore called a transitive verb here. Here transitive means simply you can say passing over. ఓకే, ఇది ఎగ్జాంపుల్గా చెప్తాం. సో దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటి అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్. చూడండి, అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ దట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్ పాస్ ఓవర్ టు అన్ ఆబ్జెక్ట్. ఓకే, దీనికి క్వైట్ ఆపోజిట్ ఇది. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, లెట్స్ సీ సెకండ్ ఎగ్జాంపుల్. ద బాయ్ laughs loudly. In this example చూడండి, the action denoted by the verb laughs. Here laugh is verb, laughs. Stop with the doer or subject. ఇది doer కదా, the boy అనేది doer or it is a subject. స్టాప్ చేయబడింది. లాఫ్స్ లౌడ్లీ, గట్టిగా నవ్వాడు అని చెప్పాం. అండ్ డస్ నాట్ పాస్ ఓవర్ త్రూ దిస్ ఆబ్జెక్ట్. ద వర్బ్ లాఫ్స్ ఈజ్ therefore ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, మనకి డూయర్ నుంచి ఆర్ సబ్జెక్ట్ నుంచి పాసింగ్ ఓవర్ ఆబ్జెక్ట్ మీదకి పాస్ అయితే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ మీదకి పాస్ అవ్వలేదు, doesn't pass over, intransitive verb antam. Simple. Okay, let's see third type. Remaining types okasari brief ga chuddam. Auxiliary verbs ante use together with the main verb. ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ తో కలిపి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, మెయిన్ స్ట్రక్చర్ నోట్ చేశాను. ద మెయిన్ వర్బ్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ ఐడియా. మనకి కంప్లీట్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆక్సిలరీ వర్బ్ అనేది ఉంటుంది. ఓకే, జస్ట్ ఇది మైండ్ మ్యాప్ అనమాట. బ్రీఫ్గా షార్ట్ కట్స్లో నోట్ చేశాను. చూడండి, ఇవి ఎగ్జాంపుల్స్. మనకి కీవర్డ్స్ బీ, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, డూ, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఇవి కీవర్డ్స్. నెక్స్ట్ టైప్ ఏంటి? కంపౌండ్ వర్బ్స్. ఇక్కడ ఏంటంటే ఆక్సిలరీ వర్బ్తో పాటు ఓన్లీ మెయిన్ వర్బే ఉంటుంది. ఓకే, వాజ్ ప్లేయింగ్, హ్యాస్ ఈటెన్, డజంట్ వాంట్. వాజ్ ప్లేయింగ్, ఇక్కడ వాజ్ చూడండి ఆక్సిలరీ వర్బ్ కదా, అండ్ ఆక్సిలరీ వర్బ్తో పాటు ప్లే అనేది మెయిన్ వర్బ్, సో V4 ఫామ్లో ఉంది. ప్లేయింగ్ అన్నాం, సో V4 ఫామ్, వర్బ్ ఫోర్త్ ఫామ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈ స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ మనకి మెయిన్లీ చూడండి ఎక్స్ప్రెస్ ఏ స్టేట్ రాదర్ దాన్ అన్ యాక్షన్. స్టేట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది రాదర్ దాన్ అన్ యాక్షన్ అన్నాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే జస్ట్ లైక్ కీవర్డ్స్ బీ, సీమ్, లవ్, ఓన్, వాంట్, సౌండ్, హ్యావ్, నో, అండర్స్టాండ్. ఇలా కీవర్డ్స్ అనేవి వస్తాయి స్టేటివ్ వర్బ్స్లో. వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మైండ్ మ్యాప్ చూడండి. ఫస్ట్ డైనమిక్ వర్బ్స్. నెక్స్ట్ టైప్ ఏంటి? డైనమిక్ వర్బ్స్, ఆపోజిట్ ఆఫ్ స్టేటివ్ వర్బ్స్. ఇక్కడ స్టేటివ్ వర్బ్స్ ఏం చెప్పుకున్నాం? ఎక్స్ప్రెస్ ఏ స్టేట్ రాదర్ దాన్ అన్ యాక్షన్ అన్నాను. అండ్ నెక్స్ట్
సో డైనమిక్ వర్బ్ ఎక్స్ప్రెస్ ఏ రియల్ యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ జంప్, స్విమ్, క్యాచ్, రైట్, కాల్, స్లీప్, హిట్, ఓపెన్ ఇవన్నీ మెయిన్ వర్బ్స్లోకి వస్తాయి. సో డైనమిక్ వర్బ్స్. దీస్ డైనమిక్ వర్బ్స్ క్యాన్ బీ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్ టెన్సెస్. సో కంటిన్యూస్ టెన్స్లో కూడా చెప్తాము. ఎలా అనేది మనం దీని గురించి బ్రీఫ్గా చెప్పుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ రెగ్యులర్ వర్బ్స్లో చూడండి. రెగ్యులర్ వర్బ్స్లో పాస్ట్ ఫామ్ ఎప్పుడు వస్తుంది అంటే, పాస్ట్ ఫామ్ ప్రజెంట్ ఫామ్కి ఈడి కానీ డి కానీ యాడ్ చేస్తే పాస్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం నోట్ చేశాను? చెక్డ్, వాంటెడ్, ఓపెన్డ్, బేక్డ్. ఇక్కడ చెక్ అనేది ప్రజెంట్ ఫామ్లో వర్బ్, చెక్డ్ అనేది పాస్ట్ ఫామ్. సో పాస్ట్ ఫామ్ ఎలా వస్తుంది? ప్రజెంట్ ఫామ్కి ఈడి కానీ డి కానీ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్లో దీస్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ డు నాట్ ఫాలో ద అబో రూల్. ఇక్కడ అబో రూల్ అంటే ఏం చెప్పుకున్నాం? ఈ రూల్ అనమాట. దీన్ని ఫాలో అవ్వదు. అంటే మనకి పాస్ట్ ఫామ్లో ఈడి డి అనేవి రావన్నమాట. సో అవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఎగ్జాంపుల్స్ డ్రింక్, స్లీప్, రన్, థింక్. ఇవి V2 ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ సెపరేట్ ఉంటుంది. ఈడి కానీ డి కానీ మనం అబ్జర్వ్ చేయం. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఏంటి? ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. కంబైన్డ్ విత్ అన్ యాడ్వర్బ్ ఆర్ ఏ ప్రిపోజిషన్. వీటితో కంబైన్ అయ్యి ఉంటాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి బ్రీఫ్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ టైప్ కదా. 2 టైప్స్ అయ్యాయి మనకి, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ ఫినిష్ అయ్యాయి. నౌ ఆక్సిలరీ వర్బ్స్ అంటే చూద్దాం. ఇన్ దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ దే ఆర్ జాగింగ్. ఇక్కడ ఆర్ అనేది ఏంటి? ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కీవర్డ్స్లో చెప్పాను కదా, బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డిడ్ ఇవన్నీ. సో జాగింగ్ ఇట్ ఈస్ ఏ ఆక్సిలరీ వర్బ్, సారీ ఇట్ ఈస్ ఎ మెయిన్ వర్బ్. సో ఆర్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఇవి రెండు కంబైన్ చేసాము. నౌ వీ గాట్ ఎ కంప్లీట్ సెంటెన్స్, complete idea. నెక్స్ట్ ఇన్ ది సెకండ్ ఎగ్జాంపుల్ వీ వర్ వెయిటింగ్ ఫర్ అవర్స్. మేము కొన్ని గంటలు వెయిట్ చేసాము. ఓకే, వీ వర్. హియర్ వర్ అనేది ఆక్సిలరీ వర్బ్, వెయిట్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, వెయిటింగ్ V4 ఫామ్లో ఉంది కదా. సో ఈజ్ షీ స్లీపింగ్? ఆమె పడుకుంటుందా? ఈజ్ షీ స్లీపింగ్? సో ఇక్కడ ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్, స్లీప్ అనేది మెయిన్ వర్బ్. ఇవి రెండు మిక్స్ చేసాము, కంప్లీట్ ఐడియా, కంప్లీట్ సెంటెన్స్ వచ్చింది. నెక్స్ట్ వన్, హీ డిడ్ నాట్ నో ద ఆన్సర్. అతనికి ఆన్సర్ తెలీదు. సో డిడ్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఎగ్జాంపుల్ నో ఈజ్ ద మెయిన్ వర్బ్, V1 ఫామ్లో ఉంది. నో ఈజ్ ద మెయిన్ వర్బ్ హియర్. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ గాన్ ఎ లాంగ్ వే. చాలా లాంగ్ వేలో వెళ్ళాము. వీ హ్యావ్ గాన్. సో ఇక్కడ హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్, గో, వెంట్, గాన్ ఇది మెయిన్ వర్బ్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇన్ ఏ కంపౌండ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్తో పాటు మెయిన్ వర్బ్ ఈ రెండు ఉంటాయి. ఓకే, ఎలా అంటే వాజ్ ప్లేయింగ్. ఇక్కడ చూడండి, హీ వాజ్ ప్లేయింగ్ అన్నాం. వాజ్ అనేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్, ప్లే అనేది మెయిన్ వర్బ్. ఓకే, ఇన్ దిస్. నెక్స్ట్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్, ఫినిష్ కదా, ఫినిష్ మెయిన్ వర్బ్, మై వర్క్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అండ్ దే వర్ డిస్కసింగ్. వర్ అనేది ఆక్సిలరీ వర్బ్, discussed, discussing. So this is main verb. She has taken my pen. So has అనేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. టేక్, టుక్, టేకెన్ V3 ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ మెయిన్ వర్బ్. టేక్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, సో కంపౌండ్ వర్బ్స్లో ఆక్సిలరీ వర్బ్ని మెయిన్ వర్బ్ని మిక్స్ చేస్తాము. అండ్ ఓన్లీ ఇవి రెండు యూజ్ చేసి కూడా చెప్తాం. ఎలా అంటే హీ వాజ్ ప్లేయింగ్ అన్నాం కదా, జస్ట్ ఓన్లీ మెయిన్ వర్బ్ ఉంది, ఆక్సిలరీ వర్బ్ ఉంది.
సి ఫ్రెండ్స్, ఆక్సిలరీ వర్బ్స్లో మెయిన్ వర్బ్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ రెండు మిక్స్ చేస్తే కంప్లీట్ ఐడియా, కంప్లీట్ సెంటెన్స్ అనేది మనం ఇక్కడ చెప్తాం. ఓకే, ఇక్కడ చూడండి, కంపౌండ్ వర్బ్లో ఏం చెప్పానంటే ఆక్సిలరీ వర్బ్తో పాటు మెయిన్ వర్బ్ కూడా ఉంటుంది. అండ్ ఎలా అంటే ఇక్కడ చూడండి, వజ్ అనేది ఫస్ట్ వస్తుంది, ఆక్సిలరీ వర్బ్, దానికి మెయిన్ వర్బ్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు అంటే కంప్లీట్ సెంటెన్స్ రాకపోయినా వీ కెన్ సే హీ వాజ్ ప్లేయింగ్. తను ఏమి ఆడాడో మనకు తెలీదు, జస్ట్ హీ వాజ్ ప్లేయింగ్ అంతే. అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్, దే వర్ డిస్కసింగ్, షీ హ్యాస్ టేకెన్. అలా ఓన్లీ ఆక్సిలరీ వర్బ్ని మెయిన్ వర్బ్ని జస్ట్ మిక్స్ చేసి ఒక సెంటెన్స్ చెప్తాం. దాన్ని అలా రెండు విడిగా ఉన్నప్పుడు కంపౌండ్ వర్బ్ అంటాం. అంటే ఆక్సిలరీ వర్బ్ మెయిన్ వర్బ్ రెండు మిక్సప్ అయి ఉంటాయి కంపౌండ్ వర్బ్లో. ఆక్సిలరీ వర్బ్, ఓన్లీ ఆక్సిలరీ వర్బ్లో ఏంటి, కంప్లీట్ ఐడియా అనేది మనం ఇస్తాం, కంప్లీట్ సెంటెన్స్ అనేది చెప్తాం అనమాట. సో అది డిఫరెన్స్ బిట్వీన్ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ కంపౌండ్ వర్బ్స్. నెక్స్ట్ టైప్ స్టేటివ్. స్టేటివ్ వర్బ్స్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ఏ స్టేట్ రాదర్ దాన్ అన్ యాక్షన్. సో ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షీ ఈజ్ ఎ గ్రేట్ వైఫ్. ఇక్కడ ఈజ్ అనేది మనం స్టేటివ్ వర్బ్గా చెప్తాము. వై? బికాస్ ఎక్స్ప్రెస్ ఏ స్టేట్, తను ఎలాంటిదో, ఏ స్టేట్లో తను ఉందో అనేది చెప్తున్నాం ఇక్కడ. షీ ఈజ్ ఎ గ్రేట్ వైఫ్. అండ్ హీ వాంటెడ్ టు సీ యూ. ఇక్కడ చూడండి, వాంట్ కూడా మనం స్టేటివ్ వర్బ్లోనే, వాంటెడ్. ఓకే, ద సౌండ్ అవసమ్, ఇక సౌండ్ కూడా స్టేటివ్ వర్బ్లోనే చెప్తాం. వీ హ్యావ్ ఇనఫ్ థింగ్స్ టు డూ. ఇక్కడ హ్యావ్ కూడా స్టేటివ్లోనే చెప్తాం. వీ హ్యావ్ ఇనఫ్ థింగ్స్ టు డూ. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి, మెయిన్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటి అంటే, స్టేటివ్ వర్బ్స్ ఆర్ యూజువలీ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్. ఇక్కడ ప్రోగ్రెసివ్ అంటే ప్రోగ్రెసివ్ టెన్సెస్లో వీటిని మనం యూజ్ చేయకూడదు. జస్ట్ లైక్ కంటిన్యూస్ టెన్సెస్. ఎలా, ఇప్పుడు ఇన్కరెక్ట్ సెంటెన్స్ చూడండి, హీఈస్ వాంటింగ్ టు సీ యూ. ఇక్కడ వాంటెడ్ అన్నాం కదా, సో దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో హీ ఈజ్ వాంటింగ్ టు సీ యూ అని చెప్పకూడదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ టెన్సెస్లో మనం ఈ స్టేటివ్ వర్బ్స్ని చెప్పకూడదు. సో వాంట్ అనేది స్టేటివ్ వర్బ్ కదా, ప్రోగ్రెసివ్ టెన్స్లో రాదు. వాంటింగ్ అనేది రాంగ్ అనమాట. జస్ట్ హీ వాంట్స్ టు సీ యూ అని చెప్తాం. క్లియర్? హీ వాంట్స్ టు సీ యూ. అండ్ నెక్స్ట్ వన్, నో. KNOW, నో. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ స్టేటివ్ వర్బ్. దీన్ని మనం నోయింగ్ అని ప్రోగ్రెసివ్ టెన్స్లో మెన్షన్ చేయకూడదు. ఐ ఆమ్ నోయింగ్ వాట్ టు డూ. నాకు తెలుసు ఏం చేయాలో. సో అది ఎలా చెప్తాం? ఐ నో వాట్ టు డూ అంటాం. సింప్లీ ఐ నో అంటాం, కానీ ఐ ఆమ్ నోయింగ్ వాట్ టు డూ అని అనకూడదు. సో నోయింగ్ అనేది ప్రోగ్రెసివ్ టెన్స్లో మనం ఈ స్టేటివ్ వర్బ్ని చెప్పకూడదు. అండ్ దే ఆర్ seeming నైస్. జస్ట్ లైక్ దే ఆర్ లుకింగ్ నైస్ అని చెప్తాం కదా. సో సీమింగ్ అనేది యూజ్ చేయకూడదు. సింప్లీ వీ కెన్ సే దే సీమ్ నైస్. ఇక్కడ సీమ్ అనేది వస్తుంది స్టేటివ్ వర్బ్లో. ఓకే, హియర్ వాట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్? దీస్ స్టేటివ్ వర్బ్స్ షుడ్ నాట్ యూస్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్ టెన్సెస్. జస్ట్ లైక్ కంటిన్యూస్ టెన్స్, జస్ట్ V4 ఫామ్లో మనం వీటిని చెప్పకూడదు. హౌఎవర్, if the same verb is used to describe an action, actual action, అంటే నాట్ ఏ స్టేట్ కాకుండా యాక్చువల్ యాక్షన్ అనుకోండి, దట్ ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్ టెన్స్. ఎలా అంటే ఒకసారి చూడండి, when the verb have అంటే మనకి మీనింగ్ ఏంటి? ఓన్. పొజెసివ్ చెప్పినప్పుడు హ్యావ్ అని చెప్తాం కదా, ఓన్. సో ఇట్ ఈజ్ ఏ స్టేట్. సో వీ డు నాట్ యూజ్ ఇట్ ఇన్ ద ప్రోగ్రెసివ్ టెన్స్. అంటే హ్యావ్ అనేది మనకి తెలుసు, పొజెసివ్లో చెప్తాము, స్టేట్ని మెన్షన్ చేస్తుంది. సో హ్యావింగ్ అనేది మనం యూజ్ చేయకూడదు. హ్యావింగ్ ఎలా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ ల్యాప్టాప్ అనకూడదు. ఏమనాలి? సింప్లీ ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్.
సో ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్, దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. హ్యావింగ్ అనేది యూజ్ చేయకూడదని చెప్పుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వన్, ఫర్ సపోజ్ వన్ ద వర్బ్ హ్యావ్ మీన్స్ ఈట్. సమ్ టైమ్స్ ఈట్ అని మీనింగ్ వస్తుంది కదా, ఇట్ ఈస్ అన్ యాక్చువల్ యాక్షన్. ఇప్పుడు చూడండి, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటాం, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అంటాం, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ అంటాం. అంటే ఇక్కడ హ్యావ్ అనేది ఈట్ని మెన్షన్ చేస్తుంది, ఈట్ అనేది మెయిన్ వర్బ్ని మెన్షన్ చేస్తుంది. సో వీ కెన్ సే దాట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ యాక్షన్. సో వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద ప్రోగ్రెసివ్ టెన్సెస్. సో దీన్ని మనం ప్రోగ్రెసివ్లో మెన్షన్ చేయొచ్చు, ప్రోగ్రెసివ్ టెన్సెస్. ఎలా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యావింగ్ లంచ్ విత్ హరీష్తో కలిసి లంచ్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ లంచ్ విత్ హరీష్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వే. అండ్ ఐ హ్యావ్ లంచ్ విత్ హరీష్. సో ఇలా కూడా మనం చెప్పొచ్చు. వై? బికాస్ ప్రోగ్రెసివ్. ఎందుకు అంటే హ్యావ్ అనేది సమ్ టైమ్స్ మనకి మెయిన్ వర్బ్ ఈట్ అని మీనింగ్ వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ దిస్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ టెన్సెస్. ఓకే, రైట్. నెక్స్ట్ టైప్, డైనమిక్ వర్బ్స్. ఎస్, డైనమిక్ వర్బ్స్ స్టేటివ్ వర్బ్స్కి ఆపోజిట్ అని చెప్పాను. ఆపోజిట్ ఆఫ్ స్టేటివ్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ ఏ రియల్ యాక్షన్. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్ టెన్స్ ఆల్సో. ఇది చెప్పుకున్నాం కదా. సో స్టేటివ్ వర్బ్స్కి ఆపోజిట్ అనమాట. అంటే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూడండి, కీవర్డ్స్ ఏమి ఇచ్చాం? మెయిన్ వర్బ్స్ మ్యాక్సిమం ఇచ్చాను. జంప్, స్విమ్, క్యాచ్, రైట్, కాల్, స్లీప్, హిట్, ఓపెన్, స్పీక్. సో వీటికి మనకి V4 ఫార్మ్స్ అనేవి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్, స్విమ్ యూజ్ చేసి చూడండి, దే స్వామ్ టు ద అదర్ సైడ్. షీ హిట్ మీ ఆన్ ద హెడ్, హిట్ అనేది వచ్చింది. ఓపెన్ ద విండో ప్లీజ్, ఇక్కడ ఓపెన్. సో ఓపెనింగ్ అని కూడా అంటాం కదా V4 ఫామ్లో. ఓపెన్ ద విండో ప్లీజ్. హీ ఈజ్ స్పీకింగ్ నాన్ సెన్స్. అలా ప్రోగ్రెసివ్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్, ద మెయిన్ వర్బ్ డ్రింక్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్, హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్. సో ప్రోగ్రెసివ్ టెన్స్లో నోట్ చేశాను కదా V4 ఫామ్లో. అండ్ ద సేమ్ సెంటెన్స్ వీ కెన్ సే లైక్ దిస్ ఆల్సో, హీ డ్రింక్స్ వాటర్. ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నాను, హీ డ్రింక్స్ వాటర్. సో బోత్ ఆర్ కరెక్ట్ సెంటెన్సెస్, దెర్ ఇస్ నో రాంగ్ సెంటెన్స్ ఇన్ దిస్. కరెక్ట్ డైనమిక్ వర్బ్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, రెగ్యులర్ వర్బ్స్. పాస్ట్ ఫామ్ ఏమో ప్రజెంట్ ఫామ్కి ఈడీ కానీ డి కానీ యాడ్ చేస్తూ వస్తుందని చెప్పాను. రెగ్యులర్ వర్బ్ ఎగ్జాంపుల్, చెప్పుకున్నాం కదా, చెక్డ్, వాంటెడ్, ఓపెన్డ్, బేక్డ్ అని. అండ్ దే ఆర్ సర్టెన్ రూల్స్ టు యాడింగ్ డి ఆర్ ఈడి. ఇవి యూజ్ చేస్తేనే మనకి పాస్ట్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో ఏంటి అంటే ఈ రూల్ అనేది మనం ఫాలో అవ్వము. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. సో అలా 3 ఫార్మ్స్ సెపరేట్ ఉంటాయి. ఓకే, అది ఇర్రెగ్యులర్ వర్బ్స్. స్లీప్, స్లెప్ట్. పాస్ట్ ఫామ్ ఆఫ్ బ్రింగ్ ఏంటి? బ్రాట్ కదా, బ్రింగ్. అండ్ బై అయితే బాట్ కదా, BOUGHT, బాట్. అలా 3 ఫార్మ్స్ సెపరేట్ ఉంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అండ్ లాస్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రేజల్ వర్బ్స్. ఏం చెప్పుకున్నాం? కంబైన్డ్ విత్ అన్ యాడ్వర్బ్, ఐ ప్రిపోజిషన్ అని చెప్పాను. సో ఫ్రేజల్ వర్బ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, రన్. సో ఇక్కడ చూడండి, రన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మీనింగ్ ఏంటి రన్కి? టు మూవ్ వెరీ క్విక్లీ విత్ యువర్ లెగ్స్ కదా, టు మూవ్ వెరీ క్విక్లీ విత్ యువర్ లెగ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? షీ క్యాన్ రన్ ఫాస్ట్. ఓన్లీ రన్ అనేది ఫ్రేజల్ వర్బ్గా ఎలా యూజ్ చేస్తాము అని. నెక్స్ట్ వన్, ఇంటూ. మీనింగ్ ఏంటంటే ఏం చెప్తామంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. సో ఇన్ ద డైరెక్షన్
ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే హీ లుక్డ్ ఇన్ టు మై ఐస్. సో ఒక డైరెక్షన్లో మనం ఇది ప్రాసెస్ జరుగుతుంది కదా, హీ లుక్డ్ ఇన్ టు మై ఐస్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ రన్ ఇన్ టు మీట్ సమ్ వన్ బై యాక్సిడెంట్. యాక్సిడెంటల్గా మనం ఎవరినైనా మీట్ అయితే రన్ ఇన్ టు అనేది ఫ్రేజల్ వర్బ్గా యూజ్ చేస్తాం. చూడండి, ఐ ర్యాన్ ఇన్ టు జో ఎస్టర్డే కాబట్టి ఇక్కడ ర్యాన్ ఇన్ టు అనేది ఫ్రేజల్ వర్బ్గా యూజ్ చేసాం. సో యాక్చువల్లీ రన్ కదా, ప్రజెంట్ జరిగితే ఐ రన్ ఇన్ టు అని చెప్తాం. సో టు మీట్ సమ్ వన్ బై యాక్సిడెంటల్గా ఎవరైనా మీట్ అయితే మీరు ఈ ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మేక్ అంటే టు క్రియేట్ ఆర్ డూ సంథింగ్. మేక్ మీనింగ్ అనమాట. చూడండి, హీ మేడ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. లాట్ ఆఫ్ నాయిస్ని క్రియేట్ చేస్తున్నాడు. సో మేక్ అనేది ఫ్రేజల్ వర్బ్. మేక్ అప్ అనేది సెకండ్ వర్డ్ ఇక్కడ. టు ఏ హయ్యర్ పాయింట్ ఆర్ లుక్ అప్. మోర్ అనమాట, హయ్యర్ పాయింట్, లీడ్, బాగా హై పాయింట్ చెప్పినప్పుడు అప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మేకప్ మీనింగ్ చూడండి, ఎనీ ఇన్వెంట్, స్టోరీ అండ్ ఎక్స్క్యూజ్. ఇక్కడ చూడండి, ఇట్స్ నెవర్ హ్యాపెండ్, హీ మేడ్ ద హోల్ థింగ్ అప్. ఇట్స్ నెవర్ అంటే ఇట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్, హీ మేడ్ ద హోల్ థింగ్ అప్. సో ఇక్కడ మేకప్ అనేది ఫ్రేజల్ వర్బ్గా యూజ్ చేసాము. ఇది ఎప్పుడు జరగలేదు, తను చేసింది, తనంతా ఆ ఇన్వెంట్ని రైజప్ చేశాడో ఇన్నాళ్ళు, ఇప్పటి వరకు అది జరగలేదు అని ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్ వన్, పుట్ అప్ విత్. ఓకే, పుట్ అంటే టు ప్లేస్ సంథింగ్ అట్ సమ్వేర్. ఎగ్జాంపుల్ చూద్దాం. కుడ్ యూ పుట్ దిస్ అప్ స్టేర్స్ అని అడుగుతున్నాం. కుడ్ యూ పుట్ దిస్ అప్ స్టేర్స్, కొంచెం దీన్ని పైన పెట్టగలరా అని మనం అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. సో టు ప్లేస్ సంథింగ్ ఎట్ సమ్వేర్. అండ్ అప్ అంటే సేమ్, ఇందాక మనం చెప్పుకున్నట్టే టు ఏ హయ్యర్ పాయింట్ లుక్ అప్ అని వస్తుంది. అండ్ విత్ అంటే కన్సర్నింగ్. అప్ మీన్స్ కన్సర్నింగ్. షీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ హర్ వర్క్ ప్లేస్. సో ఇది ఎగ్జాంపుల్. కన్సర్నింగ్, తన గురించి తను ఎలా ఫీల్ అవుతుంది. సో విత్ హర్ వర్క్ ప్లేస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పాం. నెక్స్ట్ ఇవి మూడు మిక్స్ చేస్తే పుట్ అప్ విత్ వస్తుంది. టు టాలరేట్, నథింగ్ బట్ టు బేర్, భరించలేను అని చెప్తాం కదా, సో అది. ఐ కెనాట్ పుట్ అప్ విత్. ఇక్కడ పుట్ అప్ విత్ చూడండి, ఫ్రేజల్ వర్బ్ వచ్చేసింది. ఐ కెనాట్ పుట్ అప్ విత్ హీస్ బిహేవియర్ ఎనీమోర్. తన బిహేవియర్ నేను ఇంకా టాలరేట్ చేయలేను, నేను ఇంకా బేర్ చేయలేను, నేను ఇంకా భరించలేను అని చెప్తున్నాం. సో ఇక్కడ పుట్ అప్ విత్ అనేది ఫ్రేజల్ వర్బ్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. రన్ ఇన్ టు, మేకప్, పుట్ అప్ విత్. 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. దిస్ ఈజ్ ద మైండ్ మ్యాప్. అన్ని టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ట్రాన్సిటివ్ అయింది, ఇంట్రాన్సిటివ్, ఆక్సిలరీ, కంపౌండ్, స్టేటివ్, డైనమిక్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఫ్రేజల్ వర్బ్స్. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనమాట. సో మైండ్ మ్యాప్ ఏదైతే ఉందో ఒక్కసారి మీరు మైండ్ మ్యాప్ చూసుకోండి. దెన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్, మీ క్లాస్ అర్థమైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. Thank you so much. Thanks for watching. Have a nice day.